శ్రీ గణేశాయ నమః. శంకర భగవత్పాదులకు నా యొక్క నమస్కారము. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. హర హర మహాదేవ శంకర్. అయితే ఈరోజు మనం విషయానికి వచ్చేసరికి 8వ అధ్యాయానికి వచ్చేసామండి. మరొక అధ్యాయం ఉంది. అందరికీ కూడా కొంచెం ఈ యొక్క కథలు వినడానికి బోరుగా ఉండొచ్చు. బోరుగా అంటే ఇంట్రెస్ట్ రాకపోవడం, వినాలా చేయాలా అనే ఇదిలో ఉండొచ్చు. కానీ 6, 7, 8, 9 అధ్యాయాలు మనకు తెలియవు అనేటువంటి ఉద్దేశంతో నేను ఈ యొక్క సత్యనారాయణ వ్రతముని తీసుకోవడం జరిగింది, వ్రత కథల్ని. అందుచేతనే నేను ఈరోజు 8వ అధ్యాయం చెబుతున్నాను. ఎవరు కూడా అన్యదా భావించకుండా ఈ యొక్క వీడియోని భక్తి శ్రద్ధలతో ఈ యొక్క వ్రత కథల్ని వింటే మనకి కూడా పుణ్యము జరుగుతుంది అనేటువంటి ఉద్దేశంతో మాత్రమే నేను చెబుతున్నాను. ఇప్పుడు విషయానికి వచ్చేద్దాం. మనం 7వ కథలో చెప్పుకున్నటువంటి విషయం ఏమిటండి అంటే, రాజుగారి పాపము చేత ప్రజలు కష్టాలు అనుభవించారు. అలాగే రాజుగారి దయ చేత ప్రజలు సత్యనారాయణ స్వామి వ్రతము చేశారు అనేటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. ఈరోజు విషయానికి వస్తే, ఒక దరిద్రుడైనటువంటి మూర్ఖుడు బ్రాహ్మణ్ణి ద్వేషిస్తే వాడికి ఎలాంటి గతి కలుగుతుంది అన్నటువంటి విషయాన్ని మనం తెలుసుకుందాం. అయితే ఇప్పుడు మనం కథలోకి వచ్చేద్దాం. జ్ఞానానందమయం నిర్మల స్ఫటికాకృతం ఆధారం సర్వ విద్యానాం హయగ్రీవం ఉపాస్మహే. ఓ మునులారా, నేను మరి ఒక కథని చెబుతున్నాను, భక్తి శ్రద్ధలతో వినండి అయ్యా అని చెప్పి సూత మహర్షి మరి ఒక కథని మొదలు పెట్టారట. ఏమనండి? పూర్వకాలము కాశీకి నదీ తీరంపున మంచి గుణములు లేని మనుష్యుడు, మూఢుడైన దుష్టబుద్ధి అను పేరు గల ఒకానొక దుర్మార్గుడు ఉండేవాడట. అయితే ఆ దుర్మార్గుడు ఏ విధముగా జననాన్ని ఇచ్చాడండి అంటే, విద్య లేదు, బుద్ధి లేదు, దరిద్రుడై కాశీపట్టణ నదీ తీరంపున తిరుగుతూ ఉన్నాడు. మరి ఇలా తిరుగుతూ ఉన్నటువంటి దరిద్రుడికి ఒకానొక నాడు డబ్బు కలిసి వచ్చింది. అది ఎలా వచ్చిందో మనం తెలుసుకుందాం. మూఢుడైనటువంటి దుష్టబుద్ధి అనబడు వాడికి విద్యా ధనము లేనివాడై, ధనమును సంపాదించుకు ఉపాయం మాత్రము తెలిసిన వాడై, ధన సంపాదన నిమిత్తము ప్రతి దినమున పట్టణంబు తిరుగుతూ ఉండేవాడట. తాను కోట్లు సంపాదించాడట. ఏ దాన ధర్మములు చేయలేదట. కానీ వర్తకము మాత్రము చేసేవాడట. ఆ యొక్క వర్తకము చేయడానికి దేశాలు పట్టుకొని దేశాంతరము తిరుగుతూ ఉన్నాడట. ఒకానొక నాడు ఒక బ్రాహ్మడి ఇంటికి వెళ్ళాడట. ఇలాగే ఆ యొక్క బ్రాహ్మణి యొక్క గృహములో సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తూ ఉన్నారట. అయితే ఆ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతం చేసేటప్పుడు పిలిచిన వారు వాళ్ళంతా కూడా ఆ యొక్క బ్రాహ్మణి యొక్క గృహములకు వచ్చారట. అలా వచ్చిన వాళ్ళల్లో ఇలాగా ఈ యొక్క దుష్టబుద్ధి అనబడేటువంటి దరిద్రుడు కూడా వచ్చాడట. వచ్చి ఆ యొక్క దుష్టుడు అంటే మనం చెప్పుకున్నాం కదండి, దుష్టబుద్ధి అనేవాడు, వాడు కూడా వచ్చాడట. ఆ బ్రాహ్మడు ఈ విధముగా సత్యనారాయణ స్వామి వ్రతము చేస్తూ ఉండగా ఆనాడు ఈ యొక్క దుష్టుడు అన్నాడట. ఏమని? నేను ధనికుడను, తాను దరిద్రుడు. అతను సత్యదేవుని మహిమని నిందించినవాడు. తరువాత తాను అక్కడి నుంచి బయలుదేరి వెళ్ళిపోయాడట. మార్గం మధ్యలో వెళుతూ ఉండగా ఒక గొప్పనైనటువంటి అరణ్యము వచ్చేసిందట. ఆ అరణ్యములో ఈ యొక్క సత్యనారాయణ స్వామి మహిమ చేత 2 దొంగలు వచ్చి ఈ యొక్క దుష్టుడైనటువంటి దరిద్రుడి దగ్గర ఈ ధనమును దొంగతనం చేసి తీసుకువెళ్ళిపోయారట. తీసుకువెళ్ళిపోయిన తర్వాత ఈ యొక్క దరిద్రుడు నా యొక్క ధనమును ఎలా సంపాదించాలి అనేటువంటి ఉద్దేశంతో ఒంటరిగా అడవిలో ఈ విధముగా పలుకుతూ ఉన్నాడట. ఏమని? నేను సత్యదేవుని యొక్క పూజను చూడలేదు, స్వామిని తిరస్కరించాను, అందువల్ల నాకు దుఃఖము వచ్చను అని నిశ్చయించి ఒకానొక ప్రతిజ్ఞ చేశాడట. ఏమని? ఓ విష్ణుమూర్తి, నా ధనము తిరిగి నాకు చేరునో తక్షణమే నాకు తగినట్లుగా, నా యొక్క ధనముకు తగినట్లుగా నేను
సత్యనారాయణ స్వామి యొక్క వ్రతాన్ని ఆచరిస్తాను అని చెప్పి ఆ యొక్క దుష్టుడు ఈ విధంగా అనుకున్నాడట. అయితే ఏమని ప్రార్థన చేశాడో ఈ రోజు మనం తెలుసుకుందాం. ఇది ప్రార్థనతోదేవో దస్యుపాదాన్ బలం బంధద అని చెప్పి తెలుసుకున్నాడట. అంటే ఈ ప్రకారముగా ప్రార్థన చేసిన పిమ్మట సత్యదేవుడు దొంగల పాదాలను కట్టివేశాడట. కట్టివేసి ఆ తర్వాత ఆ దొంగలు ఈ విధముగా అనుకుంటున్నారు, ఏమని, అదేమిటి మా కాళ్ళు కదలట్లేదు, కారణము లేకుండా ఇలా ఎందుకు జరిగింది అని ఆ దొంగలు బిక్కున ఉన్నారట. అలాగే ఆ దొంగలు దొంగతనం చేసి తీసుకొని వెళ్ళినటువంటి పెట్టెల్లో ధనమంతా కూడా మాయమైపోయి ఆ ధనము ఈ యొక్క దుష్టుడి దగ్గరికి వచ్చిందట. అలాగే దొంగల పరిస్థితి చూస్తే ఆ యొక్క దొంగల దగ్గర ఉన్నటువంటి ధనం అంతా కూడా మాయమైపోయి ఆ ఇనప పెట్టెల్లో తేళ్లు, పాములు, జర్రులు మొదలగు విష జంతువులన్నీ కూడా దాంట్లో బుసుబుసులాడుతూ ఉన్నాయట. ఆ విధముగా ఆ పెట్టెలో ఉన్నటువంటి పాములన్నిటినీ కూడాను చూసి వారంతా కూడా భయపడిపోయి భయభ్రాంతులై ఉన్నారట. అది చూసుకున్నట్టయితే ఆ తర్వాత ఆ మూర్ఖుడు ఆ ధనమును చూసి చాలా ఆనందాన్ని చెంది, నేను ఏది ఏమైనా సరే నా యొక్క కుటుంబ సభ్యులతో నేను సత్యనారాయణ స్వామి వ్రతం చెయ్యాలి అనేటువంటి ఉద్దేశంతో ఆలోచించగా మరలా ఒకసారి బాధపడతాడు. అరే, నేను దుష్టుడను, నాకు కుటుంబం కూడా లేదు కదా, నేను ఒక్కడే వ్రతం చేయాలి అనేటువంటి ఉద్దేశంతో అదే అరణ్యములో ఒక మారేడు చెట్టు కింద కూర్చొని సత్యనారాయణ స్వామి యొక్క పూజను శాస్త్రోక్తంగా చేశాడట. చేసి ఆయన దగ్గర ఉన్నటువంటి ధనము కంటే రెట్టింపు ధనాన్ని పొంది అక్కడి నుంచి బయలుదేరి తన యొక్క నగరానికి వెళ్ళి ఒక అందమైనటువంటి అమ్మాయిని చూసి పెళ్లి చేసుకున్నాడట. తన దగ్గర ఉన్నటువంటి ధనం చూపించి ఆ అమ్మాయితో చక్కగా పుత్ర పౌత్రాదులను కని అదే విధముగా ఈ యొక్క భూలోకమున తాను గతించేంత వరకు కూడా చక్కగా ప్రతి పౌర్ణమి నాడు ఈ యొక్క సత్యనారాయణ స్వామి వ్రతాన్ని చేస్తూ చివరకు ఈ యొక్క దుష్టుడు అనేటువంటి పేరు పోయి ఈయనకి సుబుద్ధి అనేటువంటి పేరును పొంది ఈ యొక్క లోకమును విడిచిపెట్టి స్వర్గానికి వెళ్ళాడట. అందరూ వైకుంఠానికి చేరుకుంటారండి, కానీ ఇతను స్వర్గానికి చేరుకున్నాడు. ఎందుకంటే సాక్షాత్తు సత్యనారాయణ ప్రభువే ఒక ముసలి బ్రాహ్మణ రూపంలో వచ్చి ఇతనితో సత్యవ్రతము చేయించాడు. ఇది మనం తెలుసుకోవాలి. అయితే మనం ఈ కథలో తెలుసుకోవాల్సినటువంటి నీతి నేను ఒకటి చెబుతాను. ఏమనండి అంటే, ఈ యొక్క కథలో నీతి ఏమిటండి అంటే, సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నటువంటి వాళ్ళని మనము వెళ్ళకపోయినా పర్వాలేదు, కానీ ఎవరిని కూడా మనం నిందించకూడదు. మరి ఒకటి, బ్రాహ్మణ ద్వేషి అవ్వకూడదు. ఒక బ్రాహ్మణ్ణి అనవసరంగా నోటి నుంచి మాట అనకూడదు. నువ్వు ఇలాంటి వాడివిరా, నువ్వు దరిద్రుడా, నువ్వు పంచి కట్టుకొని తిరుగుతావురా, నువ్వు కాటిన పట్టుకొని తిరుగుతావురా, ఇలాంటి మాటలు అనకూడదు. ఇంకొకటి, బ్రాహ్మణ్ణి చూస్తే గౌరవించాలి. అంతేలే కానీ ఏదో మన బంధువుని పిలిచినట్టు, స్నేహితులు పిలిచినట్టు, ఏ పంతులు, ఏ గారు ఇట్రా అని అగౌరవపరిచి పిలవకూడదు 10 మందిలో. ఎంతో తెలిసిన వాళ్ళైనా చుట్టూ 10 మంది ఉన్నప్పుడు ఆ యొక్క బ్రాహ్మడికి ఇవ్వాల్సినటువంటి విలువలు మనం ఇవ్వడం తక్షణం తథ్యం. ఎందుకని, బ్రాహ్మణ ద్వేషి ఎవరైతే అవుతారో వారికి తెలియకుండానే వారు అష్టకష్టాలు పడతారండి. ఇదైతే తథ్యం. ఇది సాక్షాత్ భగవంతుడు చెప్పినటువంటి మాట. అందుకని చక్కగా బ్రాహ్మడు కనపడితే ఆయనకు గౌరవించడం నేర్చుకోండి. ఇది నేను ఎవరిని ఉద్దేశించి చెప్పినటువంటి మాటలు కాదండి. మనము ఈ వ్రతము ఈ యొక్క 8వ కథలో తెలుసుకోవాల్సినటువంటి నీతి గురించి మాత్రమే నేను చెప్పాను. అలాగే ఈ యొక్క దేవాలయాల్లో ఉండేటువంటి పంతులు గారులకైనా, పూజలు చేయించేటువంటి పంతులు గారులకైనా, ప్రతిష్టలు చేయించే పంతులు గారులకైనా, ఎవరికైనా సరే మనకు తగినట్టుగా మనం మర్యాద ఇవ్వడం చాలా మేలు. అలా జరగనిచో ఎక్కడైతే బ్రాహ్మడు నిందించబడతాడో, ఎక్కడైతే బ్రాహ్మడు మాట పడతాడో, ఎక్కడైతే బ్రాహ్మణ అవమానపడతాడో ఆ యొక్క ప్రదేశమున కానీ ఆ యొక్క అన్నటువంటి మనుషులు ఎవరైతే ఉంటారో వారి అందరూ కూడా ఖచ్చితముగా శిక్షకి గురికాక తప్పదు అని ఆ యొక్క వ్రత కథలో మనం తెలుసుకోవాల్సినటువంటి నీతి. అంతటి డబ్బున్నటువంటి ధనికుడు, సుబుద్ధి అనేటువంటి పేరు గల ధనికుడే ఈరోజు సత్యనారాయణ ప్రభువుని కొలవక తప్పలేదు. నేను డబ్బున్నవాడిని అనేటువంటి అహంకారానికి పోతే మాత్రం మనము సరిపోము అనేటువంటి ఉద్దేశము నేను ఈ యొక్క 8వ కథలో మీకు ఈ యొక్క నీతిని తెలియజేయడం జరుగుతోంది. ఇక్కడికి స్వస్తి. లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జనాః సుఖినో భవంతు.
ఇక్కడికి మనము 8 కథల్ని పూర్తి చేసుకున్నామండి. నేను మీతో మాట ఇచ్చాను కదా, 2 నెలల వ్యవధిలోపు నేను 9 కథల్ని పూర్తి చేస్తాను అనుకున్నది మనం 4 నెలల వ్యవధి. అందుచేత మనకి 9వ కథ చాలా కొంచెం పెద్ద కథ అండి. దీన్ని నేను మీకు వివరంగా వివరిస్తాను. అది రేపటి రోజున మనం ఆ యొక్క కథలో తెలుసుకుందాం. ఇక్కడికి స్వస్తి.